హలో వివర్స్, నేను రోహాన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. 35 సంవత్సరాలుగా నడుస్తున్న అండర్‌వేర్ కేస్ అయితే ఆ మిస్టరీ వీడింది. 35 సంవత్సరాల నుంచి ఎందుకు అదొక కొలిక్కిలోకి రాలేదు? ఇప్పుడు ఇలా వీడింది. ఆ మిస్టరీ ఏంటి? ఆ పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు. ఇంకెందుకు ఆలస్యం, సార్‌తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. అసలు అండర్‌వేర్ కేస్ మిస్టరీ ఏంటండి? అసలు ఏం జరిగింది? 35 సంవత్సరాలుగా ఎందుకు అదొక కొలిక్‌లోకి రాకపోయింది? ఇప్పుడు రీసెంట్‌గా వచ్చింది. అందులో పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది అని తెలుస్తుంది. అసలు ఆ కేస్ ఏంటండి? చట్టం ఏ ఒక్కరికి చుట్టం కాదు రోహన్ గారు. హ్మ్. తీర్పు రావడం కాస్త లేట్ అవుతుందేమో కానీ చట్టం దృష్టి నుంచి ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు అని చెప్పడం అన్నది ఈ కేసులో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక సినిమా స్టోరీ కావాల్సినటువంటి పకడ్బందీ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి స్టోరీ ఈ అండర్‌వేర్ కేస్ మిస్టరీ. హ్మ్. నేను కాస్త అవుట్లైన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను, మరి డెప్త్ కాకుండా, ఎందుకంటే సమయం కూడా ఎక్కువగా లేదు కాబట్టి. ఓకే. 1990 ఆ ప్రాంతంలో ఆస్ట్రేలియా నుంచి ఈ సాల్వెటార్ అన్నటువంటి ఒక వ్యక్తి డ్రగ్స్ని భారతదేశంలోకి ఆయన చేస్తూ ఒక డ్రగ్స్ పెళ్ళర్గా ఉంటూ భారతదేశంలోకి వెళ్తుండేవారు. ఇతను తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఆ డ్రగ్స్ స్మగ్లింగ్ తోటి ఒక 61 గ్రాములు 61.5 గ్రామ్స్ తన అండర్వేర్లో డ్రగ్స్ని అతను చేస్తున్నట్టుగా పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది ఈ కేసుకు సంబంధించి. ఇమీడియట్గా అతని తిరువనంతపురం కోర్టులో ప్రవేశపెట్టి దాని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి.